ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి ఫేక్ పాలిటిక్స్కి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇది చాలా ఉన్నాయి, కాకపోతే ఇదొకటి మెయిన్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మెప్పు పొందడానికే చంద్రబాబు గారి ఇంటి ముందుకు వెళ్ళిపోయి రాళ్ళదాడి చేసి కార్యకర్తలు తీసుకెళ్ళి కార్లు వేసుకెళ్ళి రౌడీజం చేశాడు ఈయన. ఆ తర్వాత ఒక జగన్మోహన్ రెడ్డి గారు మినిస్టర్ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారికి మంచి చెడు ఏం అవసరంలా. ఎవరైతే ప్రభుత్వాన్ని నిందిస్తారా, దూషిస్తారా, బూతులు తిడతారా, ఇదే సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి గారిది. ఎందుకంటే ఆయనకి పరిపాలనా సిద్ధాంతాలు కానీ పరిపాలనా విధానం కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు. ఇది చాలామందికి తెలియదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని మీరు ఇబ్బంది పడడం తప్ప ఉపయోగం ఏం లేదు. ఈ వ్యక్తి ఆ రోజు అలా చేశాడు. తర్వాత వీళ్ళ అబ్బాయి చేత చంద్రబాబు గారిని చాలా నీచంగా మాట్లాడించాడు. ఆ వీడియో వింటే ఈ టీడీపీ కార్యకర్తకి ఎవరికైనా సరే వాళ్ళ అబ్బాయిని బయటికి లాక్కొచ్చి కొట్టేయాలి, ఈడ్చి కొట్టేయాలన్నంత కోపం వచ్చేది. అటువంటి వ్యక్తి మరి ఇటువంటి వాళ్ళతో కుటుంబంలో ఎలా భరిస్తారో కానీ నిజంగా మాట్లాడుకోకూడదు ఆ విషయాలు. ఇక్కడ ఈరోజు లిక్కర్ స్కామ్లో ఒక జనార్దన్ రెడ్డి అనే వ్యక్తిని మభ్యపెట్టి డబ్బుకి ప్రలోభ పెట్టి లిక్కర్ స్కామ్ చేసి కల్తీ మద్యం స్కామ్ చేసి ఈరోజు ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన బ్లేమ్ చేయాలని చూశాడు ఈ వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని ఎప్పుడూ అరెస్ట్ చేయాలి, కానీ ఇప్పుడు అరెస్ట్ చేశారు లేట్గా. ప్రూఫ్స్తో, పక్కా ప్రూఫ్స్తో. ప్రభుత్వానికి ఎప్పుడు కూడా, కూటమి గవర్నమెంట్కి ఎప్పుడు కూడా కక్ష సాధింపులు లేవు. పక్కా ప్రూఫ్స్తోనే అరెస్ట్ చేస్తున్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకునే ప్రతి ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోండి, జగన్మోహన్ రెడ్డి పాలిటిక్స్ ఇది ఇంతే. ఆయనకి ఏమీ రాదు, ఏమీ తెలియదు ఆయనకి. ఇదే విషయం నేను 100% చెప్తా.